షీల్డ్లా అడ్డుగా ఉండి కరోనాను అడ్డుకుంటుంది అనుకున్న కోవిషీల్డ్ ఇప్పటికే కొంప ముంచిందని తేలిపోయింది. మనం మొన్నే మాట్లాడుకున్నాం దాని గురించి. పోనీ కోవాక్సిన్ అయినా సరిగ్గా పనిచేస్తుంది అంటే కోవిషీల్డ్, కోవాక్సిన్ ఈ రెండు వ్యాక్సిన్లు చాలా ప్రముఖంగా మనకి కోవిడ్ టైంలో వినిపించినాయి. సో అది కాకపోతే ఇదైనా పనిచేస్తుంది, నయం ఇదైనా వేసుకున్న వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నారు అనుకుంటే దానికి సంబంధించి కూడా ఇప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తాను కోవిషీల్డ్కి ఏమాత్రం తక్కువ కాదంటోంది కోవాక్సిన్. ఇంతకీ ఏంటి కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? కోవాక్సిన్ కూడా ఎలా డేంజర్ బెల్స్ మోగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కోవాక్సిన్ ఇండియాలోనే అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసిన కరోనా కట్టడి వ్యాక్సిన్, ఇండిజీనియస్ వ్యాక్సిన్ సో కాల్డ్. మన హైదరాబాద్కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ దీన్ని డెవలప్ చేసింది. ఈ వ్యాక్సిన్ మొన్నటి వరకు కోవిషీల్డ్లా కాదనుకున్నాడు, బట్ ఇప్పుడు సీన్ మారింది. కోవాక్సిన్ కూడా కోవిషీల్డ్కి ఏం తీసిపోదని తేలిపోయింది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఎలర్జీ సమస్యలున్న టీనేజ్ యువతుల్లో ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తోంది. ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసింది బెనారస్ హిందూ యూనివర్సిటీ. స్ప్రింగర్ లింగ్ అనే జర్నల్లో ఈ వివరాలను పొందుపరిచింది. మొత్తం 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు, ఇలా వివిధ గ్రూపులకు చెందిన 1024 మందిపై ఈ స్టడీ నిర్వహించారు. 1 ఇయర్ నుంచి దీనిపై స్టడీ చేస్తూనే ఉన్నారు. వీరిలో 47.9% అంటే 304 మంది టీనేజర్స్లో, 42.6% అంటే 124 మంది పెద్దల్లో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే అప్పర్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులకు పై భాగంలో ఉండేటటువంటి శ్వాసకోశ సమస్య ఎదుర్కొంటున్నట్టుగా తేలింది. ఈ స్టడీలోకి కాస్త డీప్గా వెళితే 10.5% మందికి స్కిన్ అలర్జీలు, 10.2% మందికి ఇతర సమస్యలు, 4.7% మందికి నాడీ సంబంధ న్యూరల్ సమస్యలు, 5.8% మందికి కండరాల సంబంధిత సమస్యలు, ఇలా ఉన్నాయి రీసెర్చ్ డీటెయిల్స్. ఇలాంటి సమస్యలు చాలా రేర్గా వస్తాయని రీసెర్చ్ టీం చెబుతున్నమాట. అయితే ఇవి వ్యాక్సిన్ల కారణంగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవే కాదు, ఎనాలిలాక్సిస్, మయోకార్డిటిక్ థ్రోంబోసిస్ వంటివి కూడా కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే రక్తం గడ్డగట్టడం, ప్లేట్లెట్స్ పడిపోవడం, వీటి వల్ల స్ట్రోక్, గులియన్ బ్యారెస్ సిండ్రోమ్ వంటివి కూడా కనిపిస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మహిళల్లోనే ఎక్కువ కనిపించడం ఇక్కడ కాస్త షాకింగ్గా ఉంది. సో మొత్తానికి కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా సైడ్ ఎఫెక్ట్స్ అయితే కామన్ అని తేలిపోయింది. అయితే ఇవి అందరిలో కనిపిస్తాయా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నో. అందరిలో ఈ సమస్యలు ఉండవు. ఐ రిపీట్, అందరిలో ఈ సమస్యలు ఉండవు. చాలా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. సో వ్యాక్సిన్ తీసుకున్న మీరైనా నేనైనా ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడో ఒక విషయం గుర్తు చేసుకోవాలి. అదేంటంటే కొన్ని రోజుల క్రితం ఆస్ట్రాజెనికా రిలీజ్ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ బండారం బయటపడింది. చాలా అరుదుగా ఈ వ్యాక్సిన్కు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని బ్రిటన్ కోర్టుకు తెలిపింది స్వయంగా ఆ కంపెనీ ఆస్ట్రాజెనికా. అదే టైంలో భారత్ బయోటెక్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వ్యాక్సిన్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రకటించింది. టు బీ ఎగ్జాక్ట్, మే 2న ఈ ప్రకటన రిలీజ్ చేసింది భారత్ బయోటెక్. అంతేకాదు, ఇప్పుడు 27,000 కంటే ఎక్కువ సబ్జెక్టులో తాము టెస్ట్ చేశామని, తమ వ్యాక్సిన్తో రక్తం గడ్డగట్టడం కానీ, థ్రోంబోసైటోపెనియా, టీటీఎస్, విఐటిటి, పెరికార్డిటిస్, మయోకార్డిటిక్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావని, ఇది తమ ట్రాక్ రికార్డ్ అని ప్రకటించింది భారత్ బయోటెక్. ఎవరు? కోవాక్సిన్ తయారీ. ఎగ్జాక్ట్గా 14 రోజుల తర్వాత సీన్ మారిపోయింది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? మొన్నటి వరకు తాము కోవిషీల్డ్ తీసుకోలేదని సంబరపడిన వారిలో, కోవాక్సిన్ తీసుకున్నవా అని సంబరపడిన వాళ్ళలో ఇప్పుడు కొంచెం భయం మొదలైంది. బట్ మీరు అలా భయపడకండి. దయ్యం కంటే భయం మా చెడ్డదంటారు. ఈ భయమే మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే ఛాన్స్ ఉంటుంది. చాలా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ పర్సంటేజ్కి మాత్రమే ఈ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫ్రాక్షన్స్లో మనం ఉండము అనేది ఒక గట్టి నమ్మకం. అలా ధైర్యంగా ఉండడం వల్ల ఒకవేళ ఏమైనా సమస్య వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అండ్ స్టడీ నిర్వహించింది కూడా కేవలం 1000 మంది పైనే. అందులో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. చాలా క్రైటీరియాస్ ఉంటాయి. వాళ్ళకి వేరే సమస్యలు కూడా ఉండొచ్చు. ముందుగానే ఉన్నటువంటి శ్వాసకోశ సమస్యల వల్ల కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. దాని మీద ఇది కూడా తోడవడంతో ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతే తప్పితే ప్రతి ఒక్కరికి ఇది వస్తుందనేది కాదు. మీలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అంతేగాని అనవసరంగా ఆందోళనకు గురవ్వడము, లేదంటే ఇంకా ఆ ఆందోళన మరింత అనారోగ్యానికి దారితీసే పరిస్థితులు కల్పించుకోవడం అనేది కరెక్ట్గా. కోవాక్సిన్ గురించిన మనం తీసుకున్న వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సడన్గా ఇప్పుడు పక్షవాతం వస్తుందో లేకపోతే ఇంకొకటి వస్తుందో అనుకోవాల్సిన అవసరం లేదు. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, అట్లని మనం కోవాక్సిన్ కంప్లీట్గా ఏమీ కారణం చేయదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పడానికి కూడా లేదు. స్టడీ చేయాల్సిన పద్ధతి ఉంది. ఆ స్టడీ చేయాల్సిన పద్ధతి ప్రకారం మనం కోవాక్సిన్ కూడా ఇంకా డెప్త్లో స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ స్టడీలో చెప్పినట్టు మాత్రం ఒక సెన్సేషనల్గా ఏదో ఇప్పుడు కొత్తగా కనిపెట్టామని కాకుండా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూడటం మాత్రమే జరిగింది.
కాబట్టి ఒక పక్కన మనం భయాందోళన చెందకుండానే ఇంకో పక్కన మనం వ్యాక్సిన్ గురించిన అవగాహన కోసం బెటర్ స్టడీస్ కావాలి అనేది మనం ప్రభుత్వాన్ని, వ్యాక్సిన్ కంపెనీస్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కోవాక్సిన్ కోట్లాది మంది తీసుకున్నారు. అందులో మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఈ విషయం మీకు గుర్తుండే ఉంటుంది. సో డోంట్ వరీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.